వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ మిత్రుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కేసీఆర్. చంద్రబాబుకు కేసీఆర్ శత్రువు కాబట్టి జగన్కు మిత్రుడిగా మారారు. ఆ ఇద్దరి మధ్య స్నేహం పతాక స్థాయిలో ఉంది. అయితే ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు స్నేహంగా మెలిగారు. ఓటమి తర్వాత కూడా వారి స్నేహం అలానే కొనసాగుతోంది. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో గులాబీ పార్టీకి అధికారంలోకి రావాలని పరస్పరం కోరుకుంటున్నారు. ఒకరి శత్రువులను మరొకరు ద్వేషిస్తున్నారు. ఒకరి మిత్రులను ఒకరు అభిమానిస్తున్నారు. ఇది చాలా విషయాల్లో జరుగుతోంది కూడా. సమకాలీన రాజకీయ అంశాల వారి స్పందన కూడా అలానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు తెలుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై దేశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటూ మెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు దీనిపై ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్ ఒక కామెంట్ కూడా చేయలేదు. జాతీయ భావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కేసీఆర్ కూడా మాట్లాడలేదు. బహుశా ఆయన మాట్లాడకపోవడం వల్లే జగన్ స్పందించలేదని అర్థమవుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదు. ప్రోటోకాల్ కూడా పాటించలేదు. దీనిపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రాష్ట్రపతి వంటి అత్యున్నతమైన వ్యక్తికి సముచిత గౌరవ మర్యాదలు ఇవ్వడం అందరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. కానీ ఈ విషయంలో కూడా కేసీఆర్తో పాటు జగన్ స్పందించలేదు. కేసీఆర్కు మమతా బెనర్జీ దోస్త్, అదే కేసీఆర్కు జగన్ దోస్తు. అందుకే ఇష్యూపై మాట్లాడలేదు.